ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని చెప్పారు. నిజం చెప్పే ధైర్యం లేకపోతే సాంకేతికత వెనుక దాక్కోవద్దన్నారు. కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతూ అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలవవని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచిన కడియం శ్రీహరి నిస్సిగ్గుగా మరి ఏ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎమ్మెల్యే పదవి స్పీకర్ ముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో నిలబడి పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. త్రికరణ శుద్ధితో దేవుని సాక్షిగా నేను ప్రమాణము చేస్తున్నాను అని ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ప్రమాణం చేసిన ఆ పుణ్యస్థలంలో అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి తిలోగోతాలు ఇచ్చే విధంగా, అవమానకరంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా నిస్సిగ్గుగా మరి అబద్ధాలు ఆడడం జరిగింది.